సో మ్యామ్ ఈ ప్రాసెస్లో చాలా ఇంజెక్షన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా మ్యామ్. సో దానికి భయపడి చాలా మంది రారు కదా మ్యామ్. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అంటే ఒకలాంటి ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్తున్నాం అంటేనే మైండ్లో ఒకలాంటి స్ట్రెస్ అయితే ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళకి సైకలాజికల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా చాలా రకాలుగా స్ట్రెస్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికే చాలామంది కపుల్ ట్రై చేస్తుంటారు. బట్ వాళ్ళకి ఇంకా తప్పనిసరి అవసరము అని అన్నప్పుడు మనం అంటే బేసిక్గా ఇది పెద్ద ప్రాణానికి హాని చేసే భయపడే ప్రొసీజర్ కాదు, సింపుల్ ప్రొసీజరే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు మామూలుగా డైలీ మనకి డయాబెటిక్ పేషెంట్స్ డైలీ ఇంజెక్షన్ తీసుకుంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్. అది సేమ్ ఇది కూడా అలానే ఓన్లీ 10 days వీళ్ళు తీసుకునేది. ఆ చిన్న నీడిల్తో సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంత పెయిన్ఫుల్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు టైం ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా డైలీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. కొన్ని సెంటర్స్ ఏంటంటే ఇంజెక్షన్స్ ప్యాక్ చేసి ఇస్తాయి, వాళ్ళకి ఇంట్లో కూడా పెన్తో తీసుకోవచ్చు. కానీ మన సెటప్లో ఏంటంటే పేషెంట్స్ అంతా ఎడ్యుకేటెడ్ ఉండరు అన్నమాట. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వాళ్ళకి ఇంజెక్షన్స్ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు, వాళ్ళే పెన్తో తీసుకుంటారు. ఈవెన్ కొంచెం సిటీస్లో కూడా వాళ్ళే తీసుకొని డైలీ వాళ్ళే టైంకి తీసుకుంటారు. కానీ మన పెరిఫరీస్లో అంతా ఎడ్యుకేటెడ్ ఉండరు అనమాట, భయపడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే డైలీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ హాస్పిటల్లోనే ఇంజెక్షన్ తీసుకొని వెళ్తుంటారు. సో ఆ ట్రావెలింగ్ అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ ఓన్లీ 10 days, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 days. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి అండర్ పెయిన్ అంటే ఏమి ఉండదు. ఎగ్స్ తీసేటప్పుడు అనెస్థీషియా ఇస్తారు. ఇట్స్ ఓపీడే ప్రొసీజరే. అంటే మనం మార్నింగ్ చేస్తే ఒక 4 hours అబ్జర్వ్ చేసి పంపించేస్తాము, వాళ్ళకి అనెస్థీషియా నుంచి రికవర్ అవుతారు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా అది పెయిన్లెస్ ప్రొసీజర్. ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ ఐయుఏ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కూడా అలానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో ఏంటంటే వాళ్ళకి అంటే అనెస్థీషియా కూడా అవసరం ఉండదు యాక్చువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఫుల్ బ్లాడర్తో అంటే మనకి స్కాన్లో చూసుకుంటూ ఎంబ్రియోస్ని కరెక్ట్గా యూట్రస్లో వేయాలి అంటే మనకి ఫుల్ బ్లాడర్ ఉంటే అంటే యూరిన్ ఆపుకోవాల్సి వస్తుంది, అదొక్కటే థింగ్. అదర్వైజ్ ఇంకా ఏం పెద్దగా డిస్కంఫర్ట్ ఏం ఉండదు. ఉమెన్లో కూడా బేసిక్గా చిన్న ఏజ్లోనే పీసీఓడీస్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో వీటన్నిటి వల్ల ఫర్టిలిటీ ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు మ్యామ్? చిన్న వయసులో పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఇంకొక సమస్య ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే పీసీఓతో పాటు చిన్న వయసులోనే ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోవటం అనేది, అది కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం అనేది మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 35 years తర్వాత 37 years తర్వాత వాళ్ళకి ఎగ్స్ తగ్గిపోతుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈవెన్ 20sలోనే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో పీసీఓ సమస్య ఒక పక్కన, అండ్ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం అనేది లేటెస్ట్గా వచ్చే ఇంకో కొత్త సమస్య అనమాట యంగ్ ఏజ్లో. సో పీసీఓ అంటే ఇది ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్, ఆల్మోస్ట్ అంత అడోలసెంట్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ రిప్రొడక్టివ్ ఏజ్లో అంటే వాళ్ళకి అది అలా కంటిన్యూ అవుతుంది. ఒక రకంగా పీసీఓ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది పీసీఓ ఉంటే భయపడతారు అనమాట, అరే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి. కానీ ఇట్స్ అంటే లక్కీ సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే. మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాకు పీసీఓ పేషెంట్ వస్తే ఓకే వీళ్ళకి ప్రెగ్నెన్సీ తెప్పించడం ఈజీ అనిపిస్తుంది. వెన్ కంపేర్ టు ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే పీసీఓ వాళ్ళకి కన్సీవ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. కానీ చిన్న చిన్న మనం ట్రీట్మెంట్స్తో వాళ్ళకి కన్సీవ్ అవ్వడం ఈజీ. కానీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ సమస్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి వీళ్ళతో కంపేర్ చేస్తే.